ఉన్నతోద్యోగంలో ఉంటూ కన్న తల్లిదండ్రులను రోడ్డున పడేసిన అమానుష ఘటన పాల్వంచ మండలంలో జరిగింది. ఇల్లందులపాడు పంచాయతీకి చెందిన వృద్ధ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పుల్య గత 25 ఏళ్లుగా తమను కనీసం పట్టించుకోవట్లేదని వారు లేఖలో పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలంటూ బలవంతం చేసి బయటకు నెట్టి తాళం వేయడానికి ప్రయత్నించడాన్ని ఆరోపిస్తున్నారు. కేటీపీఎస్లో షిఫ్ట్ డీఈగా పనిచేస్తున్న తన పెద్ద కుమారుడు భుక్త్య పుల్య తమను ఇల్లు ఖాళీ చేయాలంటూ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు భూక్య లక్ష్మి, భూక్య మంగ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. డీఈ పుల్యపై కఠిన చర్యలు తీసుకుని తమ తదుపరి జీవితానికి అతని జీతం నుంచి కొంత భాగాన్ని భరణంగా ఇప్పించి న్యాయం చేయాలని వారు కలెక్టర్ని వేడుకున్నారు. పట్టించుకోవడం లేదు సార్. అది ఇప్పుడు వేడి పిల్లలు ఆయన పొలం అమ్మిన సార్, నాన్నగాసిన సార్, బాకీ అయిన సార్ అన్ని చేసి ఆయన చదివిస్తే పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు ఉన్నాయి సార్. 25 సంవత్సరాల్లో నిన్న వచ్చిండు సార్. నిన్న వచ్చి నా సామాన్లు, నా బట్టలు, నా గిన్నెలు, నా చెంబు పళ్ళాలు అంతా రోడ్డు మీద పడేసి నాకు ఇల్లు కావాలి, నాకు భూమి కావాలి అని చెప్తాడు సార్. మీకు 10,000 నమస్కారం సార్. కూలి అది సార్, మీరే చేయండి సార్. ఇలా మీకు వచ్చాను సార్. నేను నాకేం తెలియదు సార్. ఇప్పుడు నేను మా మధ్య నా పేరు లక్ష్మి సార్. మేము మంది దాగి చేస్తే మా బాధితుడు ఎవరు? మాకు బాధితుడు ఎవరు? మాకు చేసేవాళ్ళు ఎవరు? మా దిక్కు దిరాబలేదు సార్. ఇప్పుడు దాకా 25 సంవత్సరాలు సార్. ఇప్పుడు ఆయన పోయింది, ఇప్పుడు వస్తాడు సార్. నిన్న వచ్చి అంత మారేసిండు సార్. మారేసి అంత ఇల్లుని గుళ్ళ తాళం గట్టిగా వేసి బయట పోండి అని చెప్పి తాళం వేసి పోయాడు సార్. సార్ మీరే కాపాడాలి సార్. నాకు మీరే ఏం చేయాలి సార్? ఈ పరిష్కారం నువ్వే చేయాలి సార్. 10,000